మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్, సుకుమార్ రైటింగ్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మించిన భారీ చిత్రం పుష్ప 2. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. 2 వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా 2 వారాల్లో 100 కోట్లు రావట్లేదు. దీన్ని బట్టి ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే వారంతా తమవాడు అనుకుంటారు. దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో మహిళ మృతితో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. దీంతో అవి వాయిదా పడ్డాయి. 4 వారాల మధ్యంతర బెయిల్ ని తెలంగాణ కోర్టు జడ్జి శ్రీదేవి మంజూరు చేశారు. ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బెయిల్ ఇవ్వటానికి మరో కేసును జడ్జి ఉదాహరణగా అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. క్యాష్ పిటిషన్ లో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చునన్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా మరోవైపు పుష్ప 2 కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే. అందుకు కారణం టికెట్ ధరలు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. 2025లో జనవరి 9 నుంచి ఈ సినిమా ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఓటీటీ సంస్థ చాలా దూకుడుగా ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం విడుదలైన అన్ని హిట్ సినిమాల హక్కులను ఈ ఓటీటీ సంస్థే దక్కించుకుంది. పుష్ప 2 కూడా ఓటీటీలో ప్రసారం అయితే అత్యధిక వ్యూస్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లక్కీ భాస్కర్, దేవర చిత్రాల వ్యూస్ ను దక్కించుకున్నాయి. పుష్ప 2 ప్రసారం అయితే వీటి రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్, సుకుమార్ రైటింగ్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మించిన భారీ చిత్రం పుష్ప 2. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. 2 వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా 2 వారాల్లో 100 కోట్లు రావట్లేదు. దీన్ని బట్టి ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే వారంతా తమవాడు అనుకుంటారు. దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో మహిళ మృతితో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. దీంతో అవి వాయిదా పడ్డాయి. 4 వారాల మధ్యంతర బెయిల్ ని తెలంగాణ కోర్టు జడ్జి శ్రీదేవి మంజూరు చేశారు. ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బెయిల్ ఇవ్వటానికి మరో కేసును జడ్జి ఉదాహరణగా అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. క్యాష్ పిటిషన్ లో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చునన్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా మరోవైపు పుష్ప 2 కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే. అందుకు కారణం టికెట్ ధరలు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. 2025లో జనవరి 9 నుంచి ఈ సినిమా ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఓటీటీ సంస్థ చాలా దూకుడుగా ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం విడుదలైన అన్ని హిట్ సినిమాల హక్కులను ఈ ఓటీటీ సంస్థే దక్కించుకుంది. పుష్ప 2 కూడా ఓటీటీలో ప్రసారం అయితే అత్యధిక వ్యూస్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లక్కీ భాస్కర్, దేవర చిత్రాల వ్యూస్ ను దక్కించుకున్నాయి. పుష్ప 2 ప్రసారం అయితే వీటి రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్, సుకుమార్ రైటింగ్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మించిన భారీ చిత్రం పుష్ప 2. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. 2 వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా 2 వారాల్లో 100 కోట్లు రావట్లేదు. దీన్ని
దీన్ని బట్టి ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే వారంతా తమవాడు అనుకుంటారు. దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో మహిళ మృతితో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. దీంతో అవి వాయిదా పడ్డాయి. 4 వారాల మధ్యంతర బెయిల్ ని తెలంగాణ కోర్టు జడ్జి శ్రీదేవి మంజూరు చేశారు. ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బెయిల్ ఇవ్వటానికి మరో కేసును జడ్జి ఉదాహరణగా అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. క్యాష్ పిటిషన్ లో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చునన్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా మరోవైపు పుష్ప 2 కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే. అందుకు కారణం టికెట్ ధరలు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. 2025లో జనవరి 9 నుంచి ఈ సినిమా ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఓటీటీ సంస్థ చాలా దూకుడుగా ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం విడుదలైన అన్ని హిట్ సినిమాల హక్కులను ఈ ఓటీటీ సంస్థే దక్కించుకుంది. పుష్ప 2 కూడా ఓటీటీలో ప్రసారం అయితే అత్యధిక వ్యూస్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లక్కీ భాస్కర్, దేవర చిత్రాల వ్యూస్ ను దక్కించుకున్నాయి. పుష్ప 2 ప్రసారం అయితే వీటి రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, చరుకూరి మోహన్, సుకుమార్ రైటింగ్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మించిన భారీ చిత్రం పుష్ప 2. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. 2 వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా 2 వారాల్లో 100 కోట్లు రావట్లేదు. దీన్ని బట్టి ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే వారంతా తమవాడు అనుకుంటారు. దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో మహిళ మృతితో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. దీంతో అవి వాయిదా పడ్డాయి. 4 వారాల మధ్యంతర బెయిల్ ని తెలంగాణ కోర్టు జడ్జి శ్రీదేవి మంజూరు చేశారు. ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బెయిల్ ఇవ్వటానికి మరో కేసును జడ్జి ఉదాహరణగా అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. క్యాష్ పిటిషన్ లో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చునన్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా మరోవైపు పుష్ప 2 కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే. అందుకు కారణం టికెట్ ధరలు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. 2025లో జనవరి 9 నుంచి ఈ సినిమా ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఓటీటీ సంస్థ చాలా దూకుడుగా ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం విడుదలైన అన్ని హిట్ సినిమాల హక్కులను ఈ ఓటీటీ సంస్థే దక్కించుకుంది. పుష్ప 2 కూడా ఓటీటీలో ప్రసారం అయితే అత్యధిక వ్యూస్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లక్కీ భాస్కర్, దేవర చిత్రాల వ్యూస్ ను దక్కించుకున్నాయి. పుష్ప 2 ప్రసారం అయితే వీటి రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, చరుకూరి మోహన్, సుకుమార్ రైటింగ్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మించిన భారీ చిత్రం పుష్ప 2. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. 2 వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా 2 వారాల్లో 100 కోట్లు రావట్లేదు. దీన్ని బట్టి ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే వారంతా తమవాడు అనుకుంటారు. దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో మహిళ మృతితో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. దీంతో అవి వాయిదా పడ్డాయి. 4 వారాల మధ్యంతర బెయిల్ ని తెలంగాణ కోర్టు జడ్జి శ్రీదేవి మంజూరు చేశారు. ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బెయిల్ ఇవ్వటానికి మరో కేసును జడ్జి ఉదాహరణగా అర్నబ్ గోస్వామి
కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. క్యాష్ పిటిషన్ లో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చునన్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా మరోవైపు పుష్ప 2 కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే. అందుకు కారణం టికెట్ ధరలు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. 2025లో జనవరి 9 నుంచి ఈ సినిమా ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఓటీటీ సంస్థ చాలా దూకుడుగా ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం విడుదలైన అన్ని హిట్ సినిమాల హక్కులను ఈ ఓటీటీ సంస్థే దక్కించుకుంది. పుష్ప 2 కూడా ఓటీటీలో ప్రసారం అయితే అత్యధిక వ్యూస్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లక్కీ భాస్కర్, దేవర చిత్రాల వ్యూస్ ను దక్కించుకున్నాయి. పుష్ప 2 ప్రసారమైతే వీటి రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, చరుకూరి మోహన్, సుకుమార్ రైటింగ్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మించిన భారీ చిత్రం పుష్ప 2. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. 2 వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా 2 వారాల్లో 100 కోట్లు రావట్లేదు. దీన్ని బట్టి ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే వారంతా తమవాడు అనుకుంటారు. దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో మహిళ మృతితో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. దీంతో అవి వాయిదా పడ్డాయి. 4 వారాల మధ్యంతర బెయిల్ ని తెలంగాణ కోర్టు జడ్జి శ్రీదేవి మంజూరు చేశారు. ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బెయిల్ ఇవ్వటానికి మరో కేసును జడ్జి ఉదాహరణగా అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. క్యాష్ పిటిషన్ లో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చునన్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా మరోవైపు పుష్ప 2 కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే. అందుకు కారణం